ప్రార్థన చేసుకుని ఈ యొక్క స్త్రీల సహవాస కొడుకును దేవునికి వాక్యం చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మహాపరిచర్యలు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా మీ సన్నిధానంలో చేరి ఈ యొక్క నామమును మేము స్తుతించడకు, ప్రార్థించడకు, గణపరచడకు, మహిమపరచడకు నిరడగని మీ సమయాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నింటిలో అనేక రీతిలుగా మాకు వేరు చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మమ్మల్ని అందరినీ రక్షించిన విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమైన ఆలోపరం ప్రారంభమైనటువంటి క్రీస్తు సంఘ స్త్రీలైనటువంటి వారు ఏర్పాటు చేసినటువంటి స్త్రీల సహవాస కూడిక కొరకు ప్రార్థిస్తున్నాం. కూడా వచ్చినటువంటి సహోదరులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు సహోదరులందరూ కూడా మీ సన్నిధిలో చక్కగా పాటలు పాడి ఉన్నారు, ప్రార్థన చేసి ఉన్నారు. అలాగే సహోదరి కూడా చక్కటి వాక్యాన్ని ప్రకటించగలిగినటువంటి అనుభవం చేత నడిపించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరికొద్ది నిమిషాలు ఈ వాక్యం ద్వారా స్త్రీలను బలపరుచుకుంటగా దీవించమని, ఈ బిడ్డలందరూ కూడా శ్రద్ధగా వాక్యాన్ని విని ఆసక్తిగా వేలుపొందడం సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో పరిస్థితులు కూడినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో నా యొక్క సమర్పణ తెలియజేస్తూ ఉన్నాను. అలపురం గ్రామంలో క్రీస్తు సంఘ సహోదరులు, స్త్రీలు అందరూ కూడా మాట్లాడుకొని ఈరోజు ప్రత్యేకించి స్త్రీల సహవాస కూడికను ఏర్పాటు చేసి తాడేపల్లిగూడెం వెస్ట్ సైడ్ క్రైస్తవ స్త్రీలని, అలపురం గ్రామంలో స్త్రీలని ఒకచోట చేర్చి ఈ విధముగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ స్త్రీల సహవాస కూడిక ద్వారా స్త్రీలందరూ కూడా వాక్యంలో ఎదగడానికి, బలపరచబడటానికి, వాక్యం ద్వారా ఆత్మీయంగా అందరూ కూడా స్థిరపడటానికి చక్కటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహోదరులందరికీ కూడా ప్రేమతో అభినందిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలైనటువంటి మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో దేవుడు మనం ఎంతగానో దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మనం అందరూ కూడా దేవునికి భయపడాలని, దేవునికి లోపడాలని సహోదరి వరలక్ష్మి గారు చక్కగా వాక్యం ద్వారా మిమ్మల్ని కూడా దాదాపుగా ఒక 15-20 నిమిషాల వరకు దేవుని యొక్క వాక్యం ద్వారా మరి మాట్లాడటం జరిగింది. సహోదరిని ఎంతో ప్రేమతో అభినందిస్తున్నాను. ధైర్యంగా వచ్చి మాట్లాడగలిగినటువంటి మరి అవకాశాన్ని, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లుగా నేను తెలియపరుస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ప్రతి శుక్రవారం స్త్రీలు ఈ సహవాస కూడికలో, స్త్రీల కూడికలో పాలు పొందుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, అనేక గృహాలు దర్శిస్తూ ఉన్నారు. సంఘానికి మేలుకరంగా మీరందరూ కూడా పనిచేస్తున్నారు, ప్రయాసపడుతున్నందుకు మీకు అందరికీ ప్రేమతో అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు, మరి సమయం దాదాపుగా 1 గంట కావస్తుంది కనుక మరొక 30 నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని సంగతులు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లల్ని ఎవరు ఆలోచన చేయకుండా జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. మానవులమైనటువంటి మనుషులందరినీ కూడా, నరులందరినీ కూడా దేవుడు సృజించాడు. మన అందరినీ ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఎలా చేశాడు? నేలమట్టితో చేశాడు. ఎలా చేశాడు? తన పోలికలు చేశాడు. ఇంకా ఎలా చేశాడు? మనుషుల్ని పురుషులుగాను స్త్రీలుగాను చేసినట్లుగా, నిర్మించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతాం. అయితే స్త్రీలు పురుషులకి ఏమైనా వ్యత్యాసం ఉందా, స్త్రీలకి పురుషులకి ఏమైనా వ్యత్యాసం ఉందా అనేది మనం కొద్దిసేపు ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. దేవుడు చేత సృష్టించబడినటువంటి స్త్రీ పురుషులు దేవుని దృష్టిలో సమానులే. దేవుని దృష్టిలో స్త్రీలు పురుషులు కూడా సమానులే. దే హ్యావ్ ఈక్వల్ వాల్యూస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంటే దేవుని దృష్టిలో స్త్రీలకి పురుషులకి సమాన విలువలు ఉన్నాయి. ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువగా దేవుడు స్త్రీలని పురుషులని సృష్టించలేదు. ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ.
స్త్రీ పురుషులు సమాన విలువలు కలిగినటువంటి వారు, సమాన హక్కులు కలిగినటువంటి వారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నప్పుడు యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు మనం చదువుతాం. యోహాను సువార్త నేనే చదువుతాను, ఎవరు చదవదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించింది. అందరికీ కూడా దేవుని పిల్లలయ్యేటువంటి అధికారము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనమందరం కూడా దేవుని పిల్లలనే. స్త్రీలు దేవుని పిల్లలే, పురుషులు దేవుని పిల్లలే. స్త్రీలకి పురుషులకి ఎలాంటి వ్యత్యాసము లేదు అని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది, గ్రహించవలసినటువంటి అవసరం ఉంది అని నేను తెలియవస్తున్నాను. కాబట్టి దేవుని దృష్టిలో చాలా పట్ల వాక్యంలో కుమారుడు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము అంటారు. లేకపోతే మనం దేవుని కుమారుడుగా ఉండటానికి దేవుడు మనల్ని సృష్టించాడు అని ఎఫ్సి పత్రికలో ఉంటారు. అంటే దేవుని దృష్టిలో పురుషులు మాత్రమే దేవుని కుమారుడుగా దేవుడు చేస్తున్నాడా? పురుషులు కాకుండా స్త్రీలు కూడా దేవుని సృష్టిలో, దేవుని దృష్టిలో పురుషులతో పాటు దేవుని కుమారులుగా ఉన్నటువంటి స్త్రీలు అయినటువంటి వారందరూ కూడా దేవుని కుమార్తెలుగా పరిగణించబడుతున్నారు. దేవుడికి కావాల్సింది ఎవరన్నట? అనేక మంది కుమారులు కావాలి అని వాక్యంలో మనం చదువుతాం. ఎఫ్సి పత్రికలో దేవుడికి కావాల్సింది కుమారులు మాత్రమేనా? అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్ మీకు? ఎఫ్సి పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియని ఎందుకు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అన్నాడు. అంటే దేవుడికి కావాల్సింది కుమారులేనా, పురుషులేనా, స్త్రీలు వద్దా? కుమారులు కావాలి, కుమార్తెలు కూడా దేవునికి కావాలి. అంటే యాక్చువల్గా కుమారులు అని ఉన్నక్కడ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే చిల్డ్రన్, పిల్లలు. అందుకే యోహాను సువార్త 1:12-13 వచనాలలో స్త్రీలు పురుషులు అందరూ కూడా దేవునికి పుట్టిన వారే, అందరూ కూడా దేవుని పిల్లలే. స్త్రీలు వేరు, పురుషులు వేరు కాదు అని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుడికి కావాల్సింది అనేక మంది కుమారులు మాత్రమేనా? కాదు, కుమార్తెలు కూడా అని దేవుని యొక్క వాక్యంలో భాగం మనం చూడగలం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాము. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఎవరంట? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తును. దేవుడు మనందరిలో కూడా ఉంటాడు, మనందరిలో నివసిస్తున్నాడు. అందరిలోనూ దేవుడు ఉంటాడు. నేను వారి దేవుడనై ఉంటాను. దేవుడు అందరికీ దేవుడే, స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా దేవుడు దేవుడే. కావున మీరు వారి మధ్య నుండి బయటపడి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకడని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను, మీకు తండ్రినై ఉంటును. దేవుడు అంట మనకి తండ్రినై ఉంటాడు. మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురు. మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తుల దేవుడు చెప్పుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీలు పురుషులు అందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. కానీ దేవుని దృష్టిలో స్త్రీలు పురుషులు సమానులే, స్త్రీ పురుషులు సమానులే అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది.
పురుషులు మాత్రమే రక్షించబడాలి, పురుషులు మాత్రమే బాప్తిసం పొందాలి, పురుషులు మాత్రమే పరలోకం వెళ్తారా? అందరూ వెళ్తారా? స్త్రీలు పురుషులు అందరికీ జీవవృక్షములో హక్కు కలవారై ఉన్నారు అని చెప్తాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. జీవ వృక్షములకు హక్కు గలవారై గృహములకుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకుని వారు ధన్యులు. అందరికీ జీవ వృక్ష ఫలములో హక్కు ఉంది. జీవ వృక్షములకు హక్కు గలవారై అందరికీ ఏముంది? హక్కు ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి. స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా జీవవృక్షంలో హక్కు కలిగినటువంటి వారి, పరలోకానికి వెళ్ళడానికి హక్కు కలిగినటువంటి వారి. కాబట్టి నేను చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, దేవుని దృష్టిలో స్త్రీలు పురుషులు అందరూ కూడా సమానులే. దే హ్యావ్ ఈక్వల్ వాల్యూస్. సమాన విలువలు కలిగినటువంటి వారు, సమాన హక్కులు కలిగినటువంటి వారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి స్త్రీని పురుషుని ఇద్దరిని కూడా దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టించబడినటువంటి వాడు. పురుషుడు మాత్రమేనా? స్త్రీలు పురుషులు కూడా దేవుని స్వరూపంలో దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి వారిగా, దేవుని స్వరూపం కలిగినటువంటి వారిగా సృష్టించబడ్డారు. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చదివినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని స్తుతించెను. దేవుని స్వరూపమందు వారిని స్తుతించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని స్తుతించెను. దేవుడు సృష్టించినటువంటి మనుషులని, నరుని స్త్రీనిగాను పురుషునిగాను ఎవరు పోలికలు? దేవుని యొక్క పోలికలు, దేవుని స్వరూపములు. అంటే దేవుని స్వరూపం స్త్రీలకి ఉంది, పురుషులకి కూడా ఉన్నది. కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానులే. స్త్రీ అని పురుషుడని భేదము లేదు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయం చదువుతాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దేవుని కుమారులుగా అవడానికి, బాప్తిసం పొందడానికి, రక్షించబడటానికి యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. స్త్రీలు పురుషులు క్రీస్తులో ఏకముగా ఉన్నారు. స్త్రీలు పురుషులు దేవుని దృష్టిలో ఒకటే. అందరూ ఒకటిగా ఉన్నారు, ఏకముగా ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో స్త్రీకి పురుషులకి ఎలాంటి వ్యత్యాసము లేదు, ఎలాంటి తేడా లేదు అనేది మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది అని మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి రక్షణలో ప్రవేశించిన కొరకు స్త్రీకి ఒక మార్గం లేదు, పురుషుడికి ఒక మార్గం లేదు. రక్షించబడటానికి అందరూ వాక్యం వింటున్నారు, అందరూ విశ్వాసం వింటున్నారు, అందరూ వారు మనసు పొందుతున్నారు, అందరూ బాబులు ఒప్పుకుంటున్నారు, అందరూ కూడా బాప్తిస్మము పొందుతున్నారు. పురుషులు మాత్రమే బాప్తిస్మని, పురుషులు మాత్రమే రక్షణ మార్గమని, పురుషులకు ఒక మార్గమని, స్త్రీకి ఒక మార్గమని లేదు. క్రీస్తునందు స్త్రీ కంటే పురుషునికి విభిన్నమైనటువంటి స్థితి లేదు అని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది.
కాబట్టి స్త్రీ పురుషుడు దేవుని దృష్టిలో సమానులే, సమాన హక్కులు కలిగిన వారు, సమాన దేవుడు కలిగినటువంటి వారు అని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా చూస్తున్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీ పురుషుడు సమాన విలువలు కలిగినప్పటికీ కూడా, స్త్రీ పురుషుడు సమాన హక్కులు కలిగినప్పటికీ కూడా విభిన్నమైనటువంటి పాత్రలు కలిగి ఉన్నారు. They have different roles in the church, in the family. స్త్రీ పురుషులు సమానులే అయినప్పటికీ కూడా, సమాన విలువలు కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా విభిన్నమైనటువంటి పాత్రలు, డిఫరెంట్ రోల్స్. స్త్రీ పాత్ర వేరు, పురుషుడి యొక్క పాత్ర వేరు. అందరూ ఒకే పాత్రని పోషించలేరు. కాబట్టి అనేకమైనటువంటి సభ్యులు ఉన్నటువంటి వారు బాప్తిసం వలన స్త్రీలు పురుషులు అందరూ కూడా సంఘములు సభ్యులు. స్త్రీలు సభ్యులుగా ఉంటున్నారు, పురుషులు సభ్యులుగా ఉంటున్నారు. స్త్రీకి సభ్యత్వం ఉందా లేదా సంఘంలో? స్త్రీలకి సభ్యత్వం ఉంది, పురుషులకి సభ్యత్వం ఉంది. కాబట్టి అనేకమైనటువంటి సభ్యులు, స్త్రీలు పురుషులు అందరూ కూడా సంఘంలో సభ్యులే. అనేక మంది సభ్యులుగా, స్త్రీ పురుషులు సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా బాప్తిసం వలన అందరూ ఒకే శరీరంలో ఉన్నాం. బాప్తిసం వలన మనం అందరం కూడా ఒకే శరీరంలో ఎలా ఉన్నాము? అవయవాలుగా ఉన్నాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా యూదులమైనను, క్రీస్తు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. స్త్రీలు పురుషులు అందరూ కూడా ఒకే ఒక శరీరంలో, ఒకే ఒక సంఘంలో అవయవాలుగా ఉన్నారు, సభ్యులుగా ఉన్నారు. ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి అని చెప్తున్నారు. ఒక శరీరంలో పురుషులు స్త్రీలు అందరూ కూడా అనేకమైనటువంటి అవయవాలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు ఇక్కడ? మనం పురుషులు స్త్రీలు సంఘములో సభ్యులుగా ఉన్నప్పటికీ అనేకమైనటువంటి అవయవములుగా మనము ఉన్నాము. ఇదే కొన్ని మన వచ్చిన ఒక ఆత్మను పానము చేసిన వారమైతిని, ఒక ఆత్మను పానము చేసిన వారమైతిని. శరీరము ఒకటే అవయవగా ఉండక, శరీరం ఒకటే అవయవగా ఉండదు. శరీరంలో ఏమంటే చాలా అవయవాలు ఉంటాయి, అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరము అనేకమైనటువంటి అవయవాలుగా ఉన్నాయి. భౌతిక శరీరంలో అవయవం లేక అమెరికను మనం చూసినట్లయితే శరీరంలో ఏమేమి పాత్రలు ఉన్నాయి, ఏమేమి అవయవాలు ఉన్నాయి? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముక్కు ఉన్నది, నోరు ఉన్నది, ఇంకా అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉంటుందా? అవయవాలన్నిటికీ ఒకే పని ఉంటుందా? ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంటుందా? అలాగే స్త్రీలకి పురుషులకి వేరే వేరే పనులు ఉంటాయి. స్త్రీలకి పురుషులకి వేరే వేరే పనులు ఉంటాయి, వేరే వేరే పాత్రలు ఉంటాయి. డిఫరెంట్ పార్ట్స్ లేక డిఫరెంట్ రోల్స్ మనం ప్లే చేయవలసినటువంటి అవసరం. సంఘంలో స్త్రీలు ఒక పాత్రని పోషిస్తూ ఉంటే పురుషుడు పోషించవలసినటువంటి పాత్ర పురుషుడు పోషిస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 15 నుంచి శరీరంలో ఉన్నటువంటి అవయవాల గురించి ఇక్కడ మాట్లాడుతూ, అవయవముల యొక్క అమరిక గురించి మాట్లాడుతూ ఏమంటుందంటే, శరీరంలో ఏమున్నాయి? అనేకమైన అవయవాలు ఉన్నాయి. నేను చెయ్యిని కాను కనుక శరీరములోని దానను కాను అని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిని కానని చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాక
పురుషులకి వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా, స్త్రీలకి పురుషులకి వ్యత్యాసం లేనప్పటికీ కూడా శరీరంలో అందరూ అవయవాలుగా మనం ఉంటున్నాము. అయినంత మాత్రాన మనం అందరం ఒకే పని కలిగలేదు. కాలు చేసే పని కాలుకి ఉంటుంది, చేయి చేసే పని చేతికి ఉంటుంది, కళ్ళు చేసే పని కళ్ళకి ఉంటుంది, నోరు చేసే పని నోటికి ఉంటుంది, చెవులు చేసే పని చెవులకి ఉంటుంది. అయినంత మాత్రాన నేను కన్ను కాదు కనుక నేను శరీరంలోని దానిని కాదు అని చెప్పడానికి చెవికి అవకాశం ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, అవయవాలన్నిటికీ ఒకే పనిని ఎలా కలిగి ఉండవో, వేరు వేరు పనులున్నప్పటికీ కూడా ఏది కూడా చిన్నదిగా, ఏది కూడా మనం విస్మరించడానికి అవకాశం లేదు. చిన్నదానికి పెద్ద పని ఉండవచ్చు, పెద్దదానికి చిన్న పని ఉండవచ్చు. అయినా కానీ వాటి మధ్య వ్యత్యాసం అనేది ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి స్త్రీలు సంఘములో పోషించవలసినటువంటి పాత్ర ఏమిటి, పురుషుల సంఘంలో పోషించవలసినటువంటి పాత్ర ఏమిటి అనేది మనం చూసినట్లయితే, సంఘంలో నాయకులుగా ఎవరుంటారు? పురుషులు ఉంటారు. సంఘాన్ని నడిపించవలసింది కానీ, నిర్వహించవలసింది కానీ, ఆర్గనైజ్ చేయవలసింది కానీ, పరిపాలించవలసింది కానీ ఎవరో పురుషులు నడిపించాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి పాత్రగా మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. సంఘాన్ని నడిపించవలసినటువంటి పని, సంఘాన్ని నిర్వహించవలసినటువంటి పని, సంఘాన్ని పరిపాలించవలసినటువంటి పని ఎవరంటే పురుషులైనటువంటి వారిని, నాయకులైనటువంటి వారిని, సంఘములో సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు సంఘానికి నాయకులుగా నడిపించేటువంటి వారుగా ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. అపోస్తలుడు పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. తోటి పెద్దను క్రీస్తు శ్రమను గురించి నా సాక్షిని బయలుపరచకూడదు, మహిమలో పరివాడనైన నేను మీలో పెద్దలను హెచ్చరించుకున్నాను. మరియు చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లభవేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయించు కాయుడి. అంటే సంఘాన్ని కాయవలసింది, సంఘాన్ని నడిపించవలసింది, సంఘాన్ని పై విచారణ చేయవలసింది ఎవరంటే సంఘ పెద్దలు, లేకపోతే పురుషులు. సంఘ పెద్దలు పురుషులు ఉంటారా, స్త్రీలు ఉంటారా? సంఘ పెద్దలు పురుషులు మాత్రమే ఉంటారు తప్ప స్త్రీలు ఉండరు అని చెప్పి మనకి దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. కాపరులు పై విచారణ చేయవారుగా ఉంటారు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా నాయకులుగా ఉన్నటువంటి వారికి లోబడవలసినటువంటి అవసరం ఉంది. 5వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవాడని మరియు కిరీటము పొందదు. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎవరి ఎదుట దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని, మీరందరూ ఎదుట వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని, దేవుడు అహంకారులను ధీరులను ఎదిరించి ధీరులకు ప్రభావం గ్రహించారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యంలో మనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఇప్పుడు స్త్రీలైనా సరే పురుషులైనా సరే సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్దలకు లోపడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంఘంలో పురుషుని యొక్క పాత్ర వేరు, సంఘంలో స్త్రీ యొక్క పాత్ర వేరుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్త్రీలు సంఘంలో ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఎందుకంటే సంఘము ఎవరికి లోపడాలి? సంఘము క్రీస్తుకు లోపడాలి, సంఘము సంఘ పెద్దలకు లోపడాలి అని చెప్పి మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. సంఘ పెద్దలు అనేవారు, నాయకులు అనేటువంటి వారు స్త్రీలు ఉంటారా, పురుషులు ఉంటారు? పురుషులే ఉంటారు. ఎందుకంటే
తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయముకి ఎవడైనను అంటే పురుషుల స్త్రీల, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించలేడు. అధ్యక్ష పదవి అంటే సంఘ పెద్ద. అధ్యక్ష పదవిని ఆశించలేడు అంటే వాడు అంటాడంటే ఇక్కడ మేల్ మెంబర్ గురించి మాట్లాడుతున్నాడు, ఫిమేల్ గురించి మాట్లాడుతున్నాడు, స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. అంటే సంఘ పెద్దల గురించి చెబుతూ, సంఘ పెద్ద ఎవరైనా అవ్వాలి అనుకుంటే దొడ్డ పని ఆకర్షించుతున్నాడు అన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడు అగువాడు నేను గౌరవితుడును, ఏకపత్ని పురుషుడును అంటే ఒకే భార్య కలిగినటువంటి వాడు ఉండాలి. అంటే సంఘ పెద్దలుగా ఉండవలసింది, నాయకులుగా ఉండవలసింది, కాపరులుగా ఉండవలసింది, పై విచారణగా ఉండవలసింది ఎవరంటే పురుషుడు. ఆ పురుషుడికి స్త్రీలు లోపడాలి, ఆ పురుషుడికి సంఘ పెద్దలకి సంఘవంతం లోపడాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఎవరికి లోపడాలి, ఎవరికి లోపడాలి అనేది మనం ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. ఎవరికి లోపడాలి అనేది మనం చూసినట్లయితే, స్త్రీలు పురుషుడికి లోపడాలి. స్త్రీలు పురుషుడికి లోబడి పురుషుడి యొక్క ఆజ్ఞల కింద నడుచుకోవలసినటువంటి అవసరం ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. స్త్రీలు మౌనముగా ఉండి విధేయతతో నేర్చుకోవలను అని చెప్తాడు వాక్యం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు మౌనముగా ఉండి, స్త్రీలు ఎలా ఉండాలన్నా మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవలేను. స్త్రీలు ఎలా ఉండాలన్నమాట? మౌనముగా ఉండి. ఇక్కడ సంఘంలో నిర్వహించవలసింది, సంఘాన్ని నడిపించవలసింది పురుషుడు నడిపించాలి. పురుషులు ఉన్నటువంటి సమయంలో స్త్రీలు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ, స్త్రీ ఎలా ఉండాలంట? మౌనంగా ఉండవలసినదే కానీ, ఉపదేశించటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. కానీ పురుషుని మీద అధికారం చేయడానికి స్త్రీకి సెలవు లేదు. ఎందుకంటే పురుషుడు స్త్రీకి ఏమవుతాడు? యజమానుడు. పురుషుడు స్త్రీకి శిరస్సు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. ఎవరు లోబడాలన్న? మీ స్వపురుషునికి, మీ భర్తలకి మీరు లోబడండి. మీ భర్తల్ని గౌరవించండి. భర్తల్ని గౌరవించాలని, భర్తలకు భయపడాలని, భర్తకు లోపడాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి స్త్రీ పురుషులకు లోపడాలి. నాకు చదివింది కదా మా సహోదరి, మన యొక్క రజని చదివినటువంటి వాక్యంలో ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. కాబట్టి స్త్రీ ఎవరికి లోబడాలి? పురుషునికి లోబడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు యొక్క అధికారంలో స్త్రీలు నడవాలి. శిరస్సు యొక్క ఆజ్ఞల ప్రకారంగా, పురుషుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా స్త్రీలు నడుచుకోవాలి. కాబట్టి కుటుంబాన్ని నిర్వహించవలసింది, కుటుంబాన్ని నడిపించవలసింది కుటుంబ యజమానుడు.
కానీ ఎవరు లోపడవాలని అని చెప్తున్నాడంటే స్త్రీలు పురుషుడికి లోపడవలసినటువంటి అవసరం లేదు. పురుషుడు క్రీస్తుకు లోపడాలి, క్రీస్తు దేవునికి లోపడాలి. ఇది నియమం, దేవుడు పెట్టినటువంటి నియములు. ఎవరు ఎవరికి లోపడాలి అనేది మనం ఆలోచన చేసినప్పుడు స్త్రీ పురుషుడికి లోపడాలి, పురుషుడు క్రీస్తుకు లోపడాలి, క్రీస్తు దేవునికి లోపడాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఎవరు ఎవరికి లోపడాలి అనేది మనం చూస్తున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచూ ఉన్నాను. కాబట్టి ఎవరు ఎవరికి లోపడాలి అనేది మనం చూసినట్లయితే స్త్రీకి శిరస్సు పురుషుడి కనుక స్త్రీ పురుషుడికి లోపడాలి, పురుషుడికి భయపడాలి, భర్తకు లోపడాలి, భర్తకు భయపడాలి, భర్త యొక్క మాట వినాలి, భర్త చెప్పినట్టుగా నడుచుకునవలసినటువంటి అవసరం. అది స్త్రీకి అలంకారం, అది స్త్రీకి అలంకారం అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే పురుషుడు ఎవరికి లోపడాలంటే క్రీస్తుకి లోపడాలి, క్రీస్తు దేవునికి లోపడాలి. ఎందుకంటే అది దేవుని యొక్క నియమము, దేవుని యొక్క నియమావళిగా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఎవరికి లోబడి ఎవరి మాట విని పనిచేశారు? దేవుని యొక్క మాట విని దేవునికి లోబడి ఆయన జీవించినట్లుగా మనకి కనబడుతుంది. యోహాను సువార్తలో యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుటకే నేను పరలోకం నుండి దిగి వచ్చింది. యేసు ప్రభువు ఎవరికి లోబడి ఎవరి మాట ప్రకారంగా ఆయన ఈ లోకంలో జీవించారు అంటే దేవునికి లోబడ్డాడు. దేవునికి లోబడి దేవుని మాట ప్రకారంగా ఆయన చేస్తున్నాడు. నా ఇష్ట ప్రకారం నేను చేయటం లేదు, నేను నా సొంతంగా మాట్లాడటం లేదు, నేను దేవుడు ఏదైతే మాట్లాడమంటున్నాడో అదే నేను మాట్లాడుతున్నాను అని చెప్తూ ఉన్నాను. కాబట్టి నా ఇష్టమును నెరవేర్చుకునేటప్పుడు నేను రాలేదు. కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు చేయకూడదు, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తించకూడదు. యేసు ప్రభువు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా జీవించారంటే దేవుడు యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వారి చిత్తమును నెరవేర్చుకున్నట్టుకి పర్వతం నుండి దిగి వచ్చింది అని చెప్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని కొరింథీయులకు రాసినటువంటి మాట పత్రిక 15వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మాట పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. 24 నుంచి 28 వరకు మనం చూసినట్లయితే అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము భారము పెట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించను. అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరికీ తన ప్రాథమిక నుంచి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయటం వలన. కాబట్టి కడపట నశింపచేయబడు శత్రువు మరణము. దేవుడు సంవత్సరం క్రీస్తు పాలన కింద లోపరిచి ఉంచింది. సంవత్సరం లోపరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సంవత్సరం లోపరిచిన వాడు తప్ప సంవత్సరం లోపరిచి ఉన్నదని సంగతి విషయమే. సంవత్సరం కూడా యేసుకి అనుగ్రహించాడు తప్ప లోపరిచిన వాడు ఎవరు? దేవుడు యేసుక్రీస్తుకి సంవత్సరం లోపరిచాడు, కానీ యేసుక్రీస్తు దేవునికి లోబడి, యేసుక్రీస్తు దేవునికి లోబడి దేవుడు చెప్పినట్టుగానే జీవించాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. అలాగే పురుషుడు ఎవరికి లోబడాలి? పురుషుడు ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడవలసినటువంటి అవసరం ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. పురుషుడు ఎవరికి లోబడాలంట? క్రీస్తుకు లోబడాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకుడిగా ఉన్నవారు మీకు లెక్కపరచవలసిన వారే మీ ఆత్మలను కాయుతూ ఉన్నారు. వారు దుఃఖముతో వాపని చేసేయడం మీకు మీ నిష్ప్రయోజన దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్టు వారి మాట వినుడి. ఎవరి మాట వినాలి? ప్రతి ఒక్క స్త్రీ కూడా పురుషుని యొక్క మాట వినవలసినటువంటి అవసరం. మీపై నాయకుడిగా ఉన్నవారు, సంఘంలో ఎవరు నాయకులుగా ఉంటారు? పురుషులు నాయకులుగా ఉన్నారు, సంఘ పెద్దలు నాయకులుగా ఉంటారు. కాబట్టి మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారేవని మీ ఆత్మలను కాయుతూ ఉన్నారు. కాబట్టి ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి యుండుడి అని చెప్తున్నారు. కాబట్టి ఎవరికి లోబడాలి అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ఎవరికి లోబడ్డారు? దేవునికి లోబడ్డారు. అలాగే స్త్రీలు ఎవరికి లోబడాలి? పురుషుడికి లోబడవలసినటువంటి అవసరం ఉంది. అలాగే దోషమైనటువంటి వారు ఎవరికి లోబడాలి? యజమానులకు లోబడవలసినటువంటి అవసరం ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి స్త్రీలు పురుషునికి లోబడాలి అనే విషయాన్ని మనం దేవుని యొక్క గ్రంథంలో ఆలోచన చేసినప్పుడు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎందుకంటే సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, సంఘం ఎవరికి లోబడుతుంది? క్రీస్తునకు లోబడినట్టుగా మీరు మీ పురుషుడికి లోబడి ఉండి అని చెప్తూ ఉంటాడు. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనంలో స్త్రీలారా, ఎఫ్సీ 5:22-23, స్త్రీలారా పురుషుడు ప్రభువునకు సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు అని. కాబట్టి ప్రతి పురుషుడు క్రీస్తుకు లోబడుతున్నాడు. సంఘము క్రీస్తుకు లోబడుతున్నట్టుగా స్త్రీలు పురుషుడికి లోబడాలి. ఎందుకంటే స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు శిరస్సు అని చెప్పబడుతుంది. కాబట్టి అందరూ స్త్రీలు పురుషులు అందరూ కూడా క్రీస్తుకు లోబడాలి. సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి, దేవునికి లోబడాలి. కాబట్టి ఇలాగా సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి విభిన్నమైనటువంటి పాత్రలు. అయితే ఈ విభిన్నమైనటువంటి పాత్రలు కలిగినటువంటి మనం అందరము, స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా క్షమాభివృద్ధికరముగా పనిచేయాలి. ఎలా పనిచేయాలి? 3వది క్షమాభివృద్ధికరంగా ఉండాలి. క్షమాభివృద్ధికరంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియవస్తుంది. అపొస్తలుల కార్యములు రోమీయులకు రాసిన పత్రిక, రోమపత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినట్లయితే రోమపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరించము. కాబట్టి ఇప్పుడు మనం స్త్రీలైనా పురుషులైనా సంఘంలో ఉన్నటువంటి మనం అందరూ కూడా క్షమాభివృద్ధికరంగా ఉండాలి. అంటే ఎలాగా ఉండాలంటున్నాడు? కాబట్టి సమాధానముగా ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి మనందరూ కూడా సమాధానంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. ఎవరు కూడా గౌరీ పాప పడకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలు సమాధానకరంగా ఉండాలి. మనం మాట్లాడేటువంటి మాటలు మన నాలుక క్షేమాభివృద్ధికరంగా ఉండవలసినటువంటి అవసరం. మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కానీ ప్రతి ఏదైనా కానీ క్షేమాభివృద్ధికరంగానే ఉండాలి తప్ప ఒకరిని కొట్టేటట్టుగా
ఒకరిని తిట్టేటట్టుగా, ఒకరిని పాడు చేసేటట్టుగా మనం ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. యాకోబు పత్రికలో 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనం. అలాగే నీ నాలుగు కూడా చిన్న అవయమైనది బహుగా అదిరిపడుతుంది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవి తగలబెట్టను. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలిగితే ప్రకృతి చక్రములకు తీర్చిపెట్టును, అది నరకం చేత తీర్చిపెట్టును. కాబట్టి మనం మాట్లాడేటువంటి మన మాటలు కానీ మన యొక్క ప్రవర్తన కానీ చాలా జాగ్రత్తగా క్షేమాభివృద్ధికరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. దేవుని వలన క్షేమాభివృద్ధి పొందినటువంటి వారిని మనము దేవుని యొక్క వాక్యంలో అనేక మందిని చూడగలుగుతాం. దేవుని వలన క్షేమాభివృద్ధి చెందినటువంటి వారిని అనేక మందిని దేవుని గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 15-16 వచనాలు. ఆదికాండము 28వ అధ్యాయము 15-16 వచనాలు. ఆదికాండము 28-15-16 వచనాలు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిత్యముగా యెహోవా ఈ స్థలమునందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని. ఇక్కడ యాకోబు గురించి మనం చూసినట్లయితే యాకోబు దేవునికి లోబడి ఉన్నాడు, దేవునికి భయపడి ఉన్నాడు. కాబట్టి యాకోబునికి దేవుడు తోడుగా ఉండి దీవించాడు. దేవుని వలన క్షమాపణ పొందాడు. దేవుని వలన క్షమాపణ పొందాడు. అక్కడ బయలుదేరి వెళుతున్నటువంటి మార్గ మధ్యలో దేవుని యొక్క దర్శనాన్ని కలిగినటువంటి యాకోబు, అక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీకు నేను ప్రతి స్థానంలో నిన్ను కాపాడచ్చు. దేవుడు మనకి క్షమాబుద్ధి కలిగేసేవాడు. దేవుడు మనల్ని కాపాడేవాడు. దేవుడు మనకి తోడుగా ఉండేటువంటి వాడు. అలాగే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండను, దిగులు పడకము, జడియకము, నీవు నడిచే మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి దేవుని చేత క్షమాబుద్ధి పొందినటువంటి వారు, దేవుడు తోడుగా ఉండి నడిపించబడినటువంటి వారు యాకోబును మనం చూస్తున్నాం, యెహోషువను మనం చూస్తున్నాం, అలాగే యిర్మీయాను మనం చూస్తున్నాం. అలాగే దేవుడు కొత్త నిబంధనలో మరియను కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మరియకు దేవుడు తోడై ఉన్నాడు. మరియకు దేవుడు తోడై ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం. లోకస్వార్త 1వ అధ్యాయము, లోకస్వార్త 1వ అధ్యాయము 30-33 వచనాలు. లోకస్వార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 30-33 వచనాలు. లోకస్వార్త 1వ అధ్యాయం. దేవదూత గాబ్రియలు దూత ఇక్కడ కనబడి మరియతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి కనబడుతున్నాయి. ఈ శుభవచనం ఏమిటో మనం ఆలోచించుకుంటున్న దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఎవరు కృపను పొందింది? మరియా దేవుని కృపని పొందింది. దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు
ప్రభువైన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను ఆయన రాజ్యం అంతములైనదని ఆమెతో చెప్పాను. ఆ పేరు దూత మరియా భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని వలన క్షమాపణ అనేటువంటి అనేక మందిని బాధ్యతలు మనం చూస్తూ ఉన్నాము. అపొస్తలుడైనటువంటి పౌలు గారికి కూడా అనేక సందర్భాల్లో దేవుడు తోడై ఉండి కాపాడినట్లుగా, దేవుడు భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి అపొస్తలుడైనటువంటి పౌలు గారిని కాపాడి దేవుడు పౌలు గారికి తోడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్షమాభివృద్ధిని కలిగించేది ఏది అంటే సమాధానం. క్షమాభివృద్ధిని కలిగించేది ఏదన్నా సమాధానం. మనం దేవుడు తోడుగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని కాపాడాలి అంటే, దేవుడు మనకి క్షేమాభివృద్ధి కలిగి చేయాలి అంటే, సంఘంలో మనం అందరూ క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అంటే మన అందరి మధ్య ఉండవలసింది ఏమిటి అంటే సమాధానం ఉండాలి. ఒకరు ఒకలాగా, ఇంకొకరు ఇంకొకలాగా మాట్లాడరు. అందరూ ఒకదాని మీద, ఒకే మాట మీద ఉండాలి. ఈరోజు స్త్రీల సహవాస కూడికను ఏర్పాటు చేసుకుందాం అని అందరూ మాట్లాడుకున్నారు కాబట్టి, అందరూ అనుకున్నారు కాబట్టి ఈరోజు ఈ స్త్రీల సహవాస కూడిక ఇంత ఘనముగా దేవుడు జరిగించడానికి ప్రభుత్వం నుంచి సహాయం చేసి ఉన్నారు. దీని కారణం ఏంటంటే మీరందరూ సమాధానంగా ఉండి, ఒక మాట మీద ఉండి, మీరందరూ ఒక ఆలోచన కలిగి, ఒక భావం కలిగి మీరందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ స్త్రీల కూడిక ద్వారా దేవుని యొక్క నామం ఎంతో మహిమ పరచబడుతూ ఉంది. రెండవది క్షమాభివృద్ధికరంగా ఉండాలి అంటే మీ మధ్య ఏముండాలి? ప్రేమ ఉండవలసినటువంటి అవసరం ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియవస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1 విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఇక్కడ ఉన్నటువంటి మనందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయడు కానీ ప్రేమ క్షమాభివృద్ధిని కలిగించి, మనం ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. మనం గొప్ప కోసం కాదు. మనం చేయవలసింది ఏ పని చేసినా ప్రేమతోటే చేయవలసినటువంటి అవసరం. మనం ఉప్పొంగిపోయి మనం చేయడం కాదు, కానీ మనం ప్రతిదీ కూడా ప్రేమతో చేయాలి. ప్రేమ ఏం చేస్తుందంట? క్షమాభివృద్ధిని కలుగు చేయను అని చెప్పాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రేమ సమాధానము ఉంటే సంఘము క్షమాభివృద్ధి నుండి సమాధానంగా ఉంటారు. సంఘములో ఉన్నటువంటి మీ మధ్య ప్రేమ ఉంటే, సంఘంలో ఉన్నటువంటి మీరందరూ సమాధానంగా ఉంటే, అందరూ ఒక మాట మీద ఒక భావం కలిగి ఉంటే సంఘం ఎలా ఉంటుంది? క్షమాభివృద్ధికరంగా ఉంటారు అని చెప్తున్నారు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ అధ్యాయము 31వ వచనం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షమాభివృద్ధి నుండి సమాధానము కలిగి ఉంది. కానీ సంఘము ఎలా ఉండాలి? క్షమాభివృద్ధి చెందాలి. సంఘములో కలహాలు ఉండకూడదు, సంఘములో గొడవలు ఉండకూడదు. ఎక్కువ గొడవలు, ఎక్కువ కలహాలు ఎవరి వల్ల వస్తాయి? స్త్రీల వల్లే వస్తాయి. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా ఎక్కువ గొడవలు కలహాలు ఎవరి వల్ల వస్తాయంటే స్త్రీల వల్ల వస్తాయి. కాబట్టి ముఖ్యంగా స్త్రీలు ప్రేమ కలిగి, సమాధానంగా ఉండి, ఒకే భావం కలిగి, ఒకే తాత్పర్యం కలిగి ఉండి, ప్రేమ క్షమాభివృద్ధిని కలిగి చేస్తుంది. కాబట్టి మీ అందరి మధ్య ఏముండాలంటే ప్రేమ ఉండాలి. కాబట్టి సంఘంలో కలహం లేకుండా, గొడవ లేకుండా సంఘము క్షమాభివృద్ధి చెందాలి. అన్ని విషయాల్లో క్షమాభివృద్ధి చెందాలి. యూదయ, గలిలయ దేశం, సమరయ దేశం సంఘము క్షమాభివృద్ధి నందుకు సమాధానం కలిగి ఉంది. మరియు
ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా దేవుని యందు భయము. ముందుగా చెప్పబడినటువంటి వాక్యము ఏ వాక్యం చెప్పారు? దేవునికి భయపడితే గొప్ప దీవెన ఉంది, దేవుని గౌరవిస్తే గొప్ప దీవెన ఉంది. దేవునికి భయపడి మనం దేవుని గౌరవించి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుతూ ఉండేను అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంది. కాబట్టి సంఘము క్షమాభివృద్ధులంటూ సమాధానం కలిగి ఉంది. కాబట్టి ఒకరికొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు బలపరుచుకోవాలి, ఒకరికొకరు పురికొల్పుకోవాలి, ఒకరికొకరు పురికొల్పుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకరికొకరు ఆదరించుకొని ఒకరికొకరు పురికొల్పుకుంటే ఏ కార్యక్రమైనా కానీ ఈజీగా చేయగలరు. ఎవరు కూడా కలిసి రాకపోతే ఏ పనైనా చేయగలమా? అందరూ కలిసి రావాలి, అందరూ కలిసి సహకరించుకోవాలి, అందరూ కలిసి పని చేయాలి. కాబట్టి శ్రీలంకలో మీరు చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా బాగా ప్రయాసపడుతున్నారు. ఏదో సంఘంలో కార్యక్రమాలు ఉన్నాయంటే అన్ని కార్యక్రమాలకి మీరు అందరూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు, ఒకరికొకరు పనిచేస్తున్నారు, ఒకరికొకరు ప్రయాసపడుతున్నారు. ఇంకా ఎక్కువగా దేవునికి భయం కలిగి ఉన్నారు, ఇంకా ఎక్కువగా దేవుని గౌరవించి, ఇంకా ఎక్కువగా దేవుని కార్యక్రమంలో పాల్గొనడం. సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం, సంఘంలో ఆదివారం ఆరాధనకు రావడం మాత్రమే కాదు, బుధవారం బైబిల్ తరగతి ఉంది, బుధవారం బైబిల్ తరగతి రావాలి. అలాగే శుక్రవారం స్త్రీల కొడుక ఉంది, స్త్రీల కొడుకు ఎప్పుడు వచ్చి ఆ 4-5 స్త్రీలే కాదు, మిగిలిన వారందరూ కావాలి. శుక్రవారం ఉపవాస కొడుకులు లేకపోతే ఉపవాస ప్రార్థనలు ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. స్త్రీల కోడిక అయ్యే వరకు ఎవరు కూడా భోజనం చేయకుండా మరి ఉపవాసంతో మీరందరూ కూడా స్త్రీల కోడికలు శుక్రవారం ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. దేని వరకు? సంఘం వరకే కదా. సంఘం క్షేమంగా ఉండాలని, సంఘం అభివృద్ధి చెందాలని, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు అందరూ కూడా వచ్చి ఉపవాసంతో ప్రార్థన చేస్తే, మీరందరూ కూడా వచ్చి శుక్రవారం ప్రార్థనలో పాల్గొని అనేక గృహాలు దర్శిస్తూ ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందుతుంది. సంఘం ప్రోత్సహించబడుతుందా? ప్రోత్సహించబడుతుంది. నాకు ఎందుకులేండి, వాళ్ళు వెళ్తారులే, వాళ్ళు ఎప్పుడు వెళ్ళేవాళ్ళే వెళ్తారు, మనకి ఎందుకులే అనుకుంటే సంగతి. ఇంటికాడ ఖాళీగా ఉండటం కంటే, ఇంటికాడ ఇంటికి వెళ్ళి కూర్చోవడం కంటే మనం శుక్రవారం ప్రార్థనకు రావాలి, బుధవారం ప్రార్థనకు రావాలి. ఎవరింటి దగ్గర అయినా గృహ పొడికి పెడితే ఆ గృహ పొడికి రావాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి అని అనుకో. అందరం ఒకటే, స్త్రీలు పురుషులు మనందరం సంఘంలో వేర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. సంఘంలో మనందరం ఒకటే, మనందరం ఒక కుటుంబం, మనందరం సహోదరులు, మనమందరం అన్నదమ్ములము, మనమందరం అక్క చెల్లెళ్ళము అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియవస్తుంది. కాబట్టి ఆదివారం ప్రార్థించడానికి అందరూ ఒకరికొకరు పురికొల్పుకోండి, ఒకరికొకరు పురికొల్పుకోండి. ఎవరైనా మానేస్తున్నారా? వాళ్ళ ఇంటికి చెప్పండి, అమ్మా ఎందుకు మానేస్తున్నారు? ఆదివారం ప్రార్థనకి ఎందుకు రావట్లేదు? అంత స్నేహంగా ఉంటారు, అంత కలిసి మాట్లాడుకుంటారు, అంత స్నేహంగా ఉన్నప్పుడు, అంత కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆ ప్రార్థనకు రానటువంటి ఒక స్త్రీని, ఒక వ్యక్తిని నువ్వు కలిసి మాట్లాడి, అమ్మ నువ్వు ప్రార్థనకు రావాలి, అమ్మ నువ్వు ఆరాధనకు రావాలి, అమ్మ నువ్వు బైబిల్ తరగతికి రావాలి, అమ్మ నువ్వు సేవకుడికి రావాలి అని చెప్పి ఒకరికొకరు పొరుగొట్టుకోవాలంట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొలుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరికొకరు హెచ్చరించుతూ ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా ఆలోచన చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరికొకరు పురికొల్పుకొనవలెనని ఆలోచించరు. ఈరోజు స్త్రీల సహవాస కూడిక ఉంది అని మీరు ఎంతమందికి చెప్పారు? రాష్ట్రం గారు అందరికీ చెప్పేసి అందరికీ ఫోన్ చేయటం, స్త్రీల సహవాస కూడిక రండి అని చెప్పారు. శాఖరాలు అందరికీ
మీరు అనుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు ఉదయం వరకు ఖాళీ లేకుండా అందరికీ ఫోన్ చేసేసి 50 మంది వస్తారని మనం ఎస్టిమేషన్ వేసుకున్నాం. 50 మంది వస్తారు, 50 మందికి భోజనాలు సిద్ధపరచండి. ఒక కుటుంబం ముందుకు వచ్చి భోజనాలు మేమే పెడతామని ఒకే కుటుంబం ముందుకు వచ్చారు. ముందుగా అందరం కలిసి చేయాలనుకున్నారు. అందరూ కూడా మరి కాంట్రిబ్యూషన్ బాగా ఇచ్చారు. అయితే 50 మంది వస్తారని మనం కాంటేసినప్పుడు వచ్చేటప్పుడు చాలు అనుకున్నటువంటి సమయంలో ఒక కుటుంబం మరి ఒక స్త్రీ మన సంఘంలో మరి ముందుకు వచ్చి మరి 50 మందికి మేమే భోజనం కేటరింగ్ తీసుకొస్తామని ముందుకు వచ్చారు. వారి ప్రేమతో అభినందిస్తున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలి. అలాగే ప్రేమపరమైనటువంటి మార్మించినటువంటి స్త్రీలందరూ కూడా దేవుడు ఆశీర్వదించాలి. వచ్చినటువంటి వారికి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాం. మీరు ఇచ్చినటువంటి డబ్బులతోటే కూల్ డ్రింక్స్, మీరు ఇచ్చినటువంటి డబ్బులతోటి సమోసాలు, మీరు ఇచ్చిన డబ్బులతోటి ఇంకా మరి టీలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా ప్రోత్సహించుకున్నారు, గురుకొచ్చుకున్నారు. కానీ ఇంకా ఏం రావాలి? చైతన్యం. కార్యక్రమం ఉందంటే ముందుగా రావాలి, ఆలస్యంగా రావాలి. ముందుగానే రావాలి తప్ప ఆలస్యంగా ఎవరు కూడా రాకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియవచ్చు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ఈ విధంగా ఒకరికొకరు కొడుకులు కొడుతూ ఒకరికొకరు ప్రేమ కలిగి, ఒకరికొకరు సత్కార్యం కలిగి, ఒకరికొకరు మరి సమాధానంతో క్షమాభికరణ ముందుకు వెళ్ళాలని ఈ మాటల ద్వారా, ఈ వాక్యాల ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా వాక్యమైన మీకు అందరికీ కూడా నా హృదయపరమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ అలపురం గ్రామంలోటువంటి స్త్రీలైనటువంటి వారిని, తాడిపల్లి స్త్రీలైనటువంటి వారిని వ్యాపారంగా దేవుని పేరున ఆశీర్వదిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను.